తెలంగాణ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ముగ్గురు శాసనసభ్యుల సస్పెన్షన్ విషయంలో మొన్న గౌరవ సింగిల్ బెంచ్ న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పుపై ఈరోజు ఉదయం బెంచ్ ముందు విచారణ ప్రారంభమైనప్పుడు న్యాయమూర్తి గారు ఇచ్చినటువంటి తీర్పు పట్ల స్పందిస్తూ నోటీసు తీసుకోవడానికి నిరాకరించిన శాసనసభ సెక్రటరీ గారికి పర్సనల్గా వెళ్ళి నోటీసులు సర్వ్ చేయమని ఇద్దరు అధికారులకి స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒకటి, హైకోర్టు రిజిస్ట్రార్ గారిని మీరు వెళ్ళి నోటీస్ సర్వ్ చేసి తీసుకొని రండి, కేసు విచారణ తిరిగి సాయంత్రం 4 గంటలకు ప్రారంభిద్దామని చెప్పి కేసు విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేయడం జరిగింది. రెండవది, సార్ మమ్మల్ని లోపలికి రాణిస్తలేరు, మా పిఎల్ని రాణిస్తలేరు, నోటీస్ సర్వ్ చేయడానికి హైకోర్టు నుంచి వెళ్ళినటువంటి అధికారులను కూడా సచివాలయ మన్నించాలి అసెంబ్లీ ప్రాంగణంలోకి రానివ్వకుండా పోలీసులతోటి ఆపేస్తున్నారనేటువంటి విషయాన్ని గౌరవ చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ని నోటీస్ తీసుకొని వెళ్ళి శాసనసభ కార్యదర్శి గారికి ప్రత్యేకంగా మీరు నోటీస్ సర్వ్ చేసి తిరిగి సాయంత్రం 4 గంటల లోపు రిపోర్టుని సర్వోన్నత న్యాయస్థానం బెంచ్ ముందు ఉంచాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వీఆర్ పాజిటివ్, మాకు విశ్వాసం ఉంది, న్యాయస్థానం మా వాదనలు వింటుందని, మాకు తగు న్యాయం జరుగుతుందని న్యాయస్థానాల మీద సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో రాష్ట్ర ప్రభుత్వము గౌరవ శాసనసభాపతి తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుల ముగ్గురం మేము ఖచ్చితంగా ఈ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఇందులో మేము విజయం సాధిస్తామనేటువంటి సంపూర్ణమైనటువంటి విశ్వాసం, న్యాయం మా పట్ల ఉంది కాబట్టి మేము గెలుస్తామనేటువంటి విశ్వాసాన్ని ఈ సందర్భంగా నేను మీ ద్వారా వ్యక్తం చేస్తూ శాసనసభ్యులుగా మా హక్కులని గౌరవించాలని శాసనసభాపతికి మేము సవినయంగా ఈ సందర్భంగా విన్నవిస్తూ ఉన్నాం. నేను గతంలో మాట్లాడినప్పుడు కూడా మీ ద్వారా శాసనసభాపతి దృష్టికి ఒక జడ్జిమెంట్ తీసుకొచ్చాను. మన పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్లో నగరి శాసనసభ్యురాలు శ్రీమతి రోజా గారిని ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి బహిష్కరించి బహిష్కరణ కాలంలో శాసనసభ ఆవరణలోకి రాకుండా అడ్డుకున్నప్పుడు శ్రీమతి రోజా గారు గౌరవ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆమె సభ లోపలికి రాకూడదు, కానీ సభా ప్రాంగణం లోపల ఎవరినైనా కలవచ్చు, ఏ రూమ్కైనా వెళ్ళొచ్చు అని చెప్పి ఉత్తర్వులు ఇచ్చింది. అయ్యా స్పీకర్ గారు, మీరు దీన్ని గౌరవించండి. శాసనసభ్యులని శాసనసభ సమావేశాలు జరుగుతున్న సమయంలో మంత్రులు ముఖ్యమంత్రుల్ని కలిసి మా నియోజకవర్గాల సమస్యలు చర్చించుకోవడానికి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్తే హైకోర్టుకి వెళ్ళి నోటీస్ తీసుకొని వచ్చినటువంటి వ్యక్తులను కూడా పోలీసులను అడ్డం పెట్టి లోపలికి రానియకుండా శాసనసభ కార్యదర్శి గారు కోర్టు ధిక్కరకు పాల్పడుతూ ఉన్నారు. ఇది బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు సాయంత్రం ఈ విషయంలో రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తగు సూచనలు చేస్తుందని చెప్పి మేము ఆశాభావంతో ఉన్నాం. ఇది ఈరోజు ఉదయం రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానంలో మా ముగ్గురు ఎమ్మెల్యేల సస్పెన్షన్కి సంబంధించినటువంటి విషయం. మనం మాట్లాడుకున్నప్పుడు శుక్రవారం రోజు నేను మీ ద్వారా భారత ప్రభుత్వం దృష్టికి ఒక విషయాన్ని తీసుకొచ్చినాను. తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా, డిఓపిటి నిబంధనలకు విరుద్ధంగా భారత ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల నిబంధనలు ఏవైతే ఉద్యోగ సర్వీస్ నిబంధనలు ఉన్నాయో ఆ నిబంధనల ప్రకారం ఒకసారి ఒక అధికారిని ఏ రాష్ట్రానికి అలొకేట్ చేస్తే అదే రాష్ట్రంలో ఉద్యోగం చేయాలనేటువంటి విషయం లోపల సోమేష్ కుమార్ గారు మరికొంతమంది అధికారులు విచారణని తప్పించుకుంటూ తప్పుడు పనులు చేస్తున్నారు, తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తూ ఉన్నారు. వారి తప్పుడు ఆలోచన విధానంతో తెలంగాణ సమాజం మొత్తం ఈరోజు ధరణి అనేటువంటి సమస్యల కూపంలో కూరుకుపోయింది. కాబట్టి ఇట్లాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి మిస్టర్ సోమేష్ కుమార్ అనేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ని నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బదిలీ చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారి దృష్టికి పోయిన వారం మేము ఒక మెమోరండాన్ని, ఒక విజ్ఞప్తిని ఒక మెయిల్ ద్వారా పంపించడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా గౌరవ ప్రధానమంత్రి కార్యాలయానికి ఆ లేఖలు, దానికి సంబంధించిన ఉత్తర్వుల కాపీలన్నింటిని పంపించడం జరిగింది. ఇక్కడ బాధాకరం ఏంటంటే మీడియా మిత్రులందరికీ నేను సవినయంగా చేసేటువంటి విజ్ఞప్తి, తెలంగాణ సమాజానికి కూడా నేను చేసేటువంటి సవినయమైనటువంటి విజ్ఞప్తి ఒకటే, చట్టానికి ఎవరు చుట్టాలు కాదు. చట్టం ముందు కటిక పేదోడైనా, ఐఏఎస్ అధికారైనా, 100 కోట్లకు అధిపతి అయినా ఒకటే అనేటువంటి విశ్వాసం తెలంగాణ సమాజంలో భారతదేశంలో ఇంకా ఉంది.
న్యాయస్థానం ముందు ఎవరైనా సమానమే, న్యాయం అందరికీ సమానమే ఉంటుంది, కోర్టులలో న్యాయం అందరికీ ఒకే రకంగా జరుగుతుంది అనేటువంటి విశ్వాసం ఇంకా న్యాయస్థానాల మీద ఈ దేశ ప్రజలకి, తెలుగు ప్రజలకు ఉంది. నేను తెలుగు ప్రజలనే పదం ఎందుకు వాడుతున్నా అంటే, ఒక తెలుగు తేజం చిన్న కుటుంబంలోంచి పుట్టి న్యాయశాస్త్రాన్ని అవపోసన బట్టి తెలుగు రాష్ట్రాల్లోంచి ఎదిగి భారత సర్వోన్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టుకి చీఫ్ జస్టిస్గా ఎదిగినటువంటి గౌరవనీయులు శ్రీ ఎన్వి రమణ గారికి, గౌరవనీయులు పెద్దలు హానరబుల్ చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు శ్రీ 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 ఎన్వి రమణ గారికి ఈరోజు తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ గారి మీద ఒక రాతపూర్వకమైనటువంటి ఫిర్యాదుని నేను ఈరోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి పంపుతున్నాను. ఆ కాపీని ఇప్పుడు మీకు అందజేయడం జరిగింది. తెలుగు భాష ప్రాశస్త్యాన్ని దృష్టిలో ఉంచుకొని గౌరవనీయులు ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన తర్వాత తెలుగు భాషని, తెలుగు భాష మాధుర్యాన్ని గుర్తించి తెలుగులోనే మంచి మంచి కేసుల ఆర్గ్యుమెంట్స్ అన్ని వింటూ వారు ఎంత డౌన్ టు ఎర్త్ ఉంటారంటే గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు అంత గొప్ప స్థానంలో ఉన్న, దేశంలో సర్వోన్నత న్యాయస్థానం కుర్చీలో ఉన్నప్పటికీ కూడా మీరందరూ చూసుంటారు, రాసుంటారు, రిపోర్ట్ కూడా చేసిరు మీడియా మిత్రులు. ఏమని, ఒక భార్య ఒక భర్తకు సంబంధించి ఒక దశాబ్ద కాలంగా జరుగుతున్నటువంటి ఒక పంచాయతీని స్వయంగా చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు గౌరవనీయులు శ్రీ 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 ఎన్వి రమణ గారు వారే జోక్యం చేసుకొని భార్యాభర్తల్ని పిలిచి ఆ సమస్యను విని ఇరుపక్షాల వాదనలు తెలుగులోనే విన్న తర్వాత వారు ఒక గొప్ప తీర్పునిచ్చినారు. అంత గొప్ప వారు, ఒక తెలుగు తేజం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో మా తెలంగాణ చీఫ్ జస్టిస్ మీద జరుగుతున్నటువంటి తప్పుడు పనులని నేను తెలుగు ద్వారానే వారి దృష్టికి తీసుకురావడానికి మీ ద్వారా ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాను. కొద్దిసేపటి క్రితం తెలంగాణ నుంచి నేను తెలుగులోనే ఒక ఉత్తరం రాసి గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దివ్య సముఖానికి ఆ లెటర్ ఉంచడం జరిగింది. అందులో ఏముంది, ఎందుకు చర్య తీసుకోవాలనేటువంటి రెండు విషయాల్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. సోమేష్ కుమార్ గారు ఒరిజినల్గా నిబంధనల ప్రకారం ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయినటువంటి అధికారి గారు. ఒక సోమేష్ కుమార్ గారే కాదు, వారితో పాటు ఎస్ఎస్ లవోటి, ఎస్ఎస్ రావత్, సృజన గుమ్మల్ల, డొనాల్డ్ డోస్, వాకాటి కరుణ, మల్లెల ప్రశాంతి, అనంత రాములు, హరి కిరణ్, వాణి ప్రసాద్, అంజనీ కుమార్, శ్రీలక్ష్మి, అభిషేక్ మహంతి అనేటువంటి అధికారులంతా కూడా ఆంధ్రప్రదేశ్కి అలాట్ గావించబడినటువంటి అధికారులు. ఇక్కడ మనం అందరం ఒక నేచురల్ జస్టిస్ని గమనించాలి. మేము కోర్టులలో సహజ న్యాయ సూత్రాలు అనే ఒక పదం వాడతాం. అంటే ఏంటి అంటే న్యాచురల్ జస్టిస్, నీరు పళ్ళ మెరుగు, ఎత్తు మీద నీళ్లు పోస్తే నీళ్లు క్వైట్ న్యాచురల్గా డౌన్కి వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. దానికి న్యాయస్థానమో న్యాయ కోవిధిలో మేధావులో అవసరం లేదు. నీళ్ళు ఒక దగ్గర మనం బారబోస్తే ఎటు డౌన్ ఉంటే అటు నీళ్ళు వెళ్ళిపోతాయి. దట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ జస్టిస్. అదే రకంగా ఐఏఎస్ అధికారుల విషయంలో ఉన్నటువంటి నిబంధనల కాపీల్ని ఇప్పుడు నేను మీకు అందజేస్తాను. క్లియర్గా ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారులని జాయిన్ చేసుకునేటప్పుడు భారత ప్రభుత్వం ఒక అఫిడవిట్ తీసుకుంటుంది. దాని ప్రకారం మిమ్మల్ని ఏ రాష్ట్రానికి ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడ ఎలాంటి షరతులు లేకుండా మీరు ఉద్యోగంలో పనిచేయాలనేది నిబంధన. ఇది భారత ప్రభుత్వం రిక్రూట్ చేసేటువంటి ప్రతి వ్యక్తి కూడా ఇట్లాంటి నిబంధనలు వర్తిస్తాయి. ఉదాహరణకి ఒక సైనికుడు ఉంటాడు, ఉదాహరణకి ఒక సైనికుడు, యుద్ధం వస్తూ ఉంది, మీరు పోయి చైనా బార్డర్లోనో పాకిస్తాన్ బార్డర్లోనో ఉద్యోగం చేయండి అని చెప్పి పోస్టింగ్ ఇస్తే, లేదు మా భార్య పిల్లలు తెలంగాణలో ఉన్నారు కాబట్టి నేను ఉద్యోగానికి పోను అని ఏ సైనికుడు కూడా చెప్పాడు. వీరంత గొప్పగా చదువుకోకపోయినప్పటికీ, వీరిలాగా పండితులు కాకపోయినప్పటికీ, వీరిలాగా ఈ దేశ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఓ గొప్ప స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కాకపోయినప్పటికీ తన ఉద్యోగ ధర్మం ప్రకారం భారత ప్రభుత్వం ఏం చెప్తే అక్కడ -30 డిగ్రీల సెంటీగ్రేడ్లో గల్వాన్ లోయలో యుద్ధం చేయమంటే శత్రువు తూట నాకు జాగ్తుంది, నేను చనిపోతా అని చెప్పాడు సైనికుడు. ఈ దేశ రక్షణనే తన ప్రథమ కర్తవ్యంగా సైనికుడు పనిచేస్తాడు. మరి అట్లాంటప్పుడు అన్ని వ్యవస్థల్ని, అన్ని ఫెసిలిటీస్ని అనుభవిస్తున్నటువంటి ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు, దిస్ ఈజ్ మై చాయిస్, నేను తెలంగాణలోనే పనిచేస్తాను, నేను ఆంధ్రాలోనే పనిచేస్తాను అని మాట్లాడడం ఎంతవరకు సమంజసం అనేది ఈ రోజు పౌర సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఒక గౌరవ శాసనసభ్యునిగా నేను కూడా అడుగుతా ఉన్నాను ఈ ప్రశ్నని. ఖచ్చితంగా మీరు భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి నిబంధనలను పాటించాలని చెప్పి నేను ఈరోజు చీఫ్ జస్టిస్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, దయించి చూడాలి మిత్రులందరూ కూడా. ఒక రిట్ పిటిషన్ వేసిరు ఒక డాక్టర్ గారు పేరు శ్రీమతి జ్యోతి గారు. వీరు ఒక రిట్ పిటిషన్ వేసిరు.
తెలంగాణ సర్వోన్నత న్యాయస్థానంలో ఒక రిట్ పిటిషన్ వేసిండ్రు. WP నెంబర్ 14626, WP నెంబర్ 14626 ఆఫ్ 2019. 2019వ సంవత్సరంలో శ్రీమతి జ్యోతి గారు సర్వోన్నత న్యాయస్థానంలో ఒక పిటిషన్ వేసిండ్రు. ఏ తారీఖు రోజు అంటే 5 నవంబర్ 2021 రోజు శ్రీమతి జ్యోతి గారు ఈ పిటిషన్ ఫైల్ చేసిండ్రు. దీని మీద తెలంగాణ హైకోర్టు ప్రస్తుతం ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ గారి నేతృత్వంలో జడ్జిమెంట్ వచ్చింది. ఏమని? డాక్టర్ గారు, మీకు ఉద్యోగం ఆంధ్రప్రదేశ్లో అలగేట్ చేసినారు, మీ భర్త మీ పిల్లలు హైదరాబాద్లో ఉన్నారనే సాకుతోటి మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి బదిలీ చేయాలన్నటువంటి మీ అభ్యర్థనను ఈ రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది. మిమ్మల్ని ఎక్కడ ఉద్యోగంలో పోస్టింగ్ ఇస్తే మీరు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయండి అని గౌరవ తెలంగాణ న్యాయమూర్తులతో కూడినటువంటి 2 న్యాయమూర్తులతో కూడినటువంటి బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. సార్, నేను ఇక్కడ మీ ద్వారా తెలంగాణ సమాజానికి గౌరవ న్యాయమూర్తుల దృష్టికి తేవాలనుకుంటున్నటువంటి విషయం, ఈ రిట్ పిటిషన్ 2019లో ఫైల్ అయింది, 2021లో జడ్జిమెంట్ వచ్చింది. 2019లో రిట్ పిటిషన్ ఫైల్ అయితే 2021లో శ్రీమతి డాక్టర్ జ్యోతి గారి పిటిషన్ని డిస్పోజ్ చేస్తూ హైకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఒక సామాన్యురాలు, ఒక సగటు డాక్టర్ అమ్మ కోర్టును అప్రోచ్ అయితే 2 సంవత్సరాల్లో కేసు డిస్పోజ్ అయింది. దిస్ ఈజ్ ద స్పీడీ జస్టిస్ ఇన్ తెలంగాణ హైకోర్టు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.